హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను బెంగళూరులోకి నేను విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బన్నేరుఘట్ట జూ పార్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేసు అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది లాల్బాగ్ గార్డెన్స్ బెంగళూరులో. సో ఈ లాల్బాగ్ గార్డెన్స్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత చాలా పాత ఏజ్ ఉన్న చెట్లను చూసాం మేము. చాలా మంచిగా అనిపించింది నాకు. సో మీరు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడవలసిన ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. సో ఇక్కడ రకరకాల చెట్లు, రకరకాల పూల మొక్కలు, తర్వాత ఈ ట్రీ కర్వింగ్స్ అన్నీ మనకి ఇక్కడ చాలా మనసుకి చాలా హాయిని కలిగిస్తాయి. అండ్ మీరు చూస్తున్నట్టయితే రకరకాల పూల మొక్కలను చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ పూల మొక్కల్లో అన్ని రకాల జీవ వైవిధ్యం అయితే నాకు కనిపించింది. పూల మొక్కల్లో కావచ్చు, చెట్లలో కావచ్చు, జంతువులు కానీ, పక్షులు కానీ, సీతాకోక చిలుకలు కానీ, చిన్న చిన్న బీస్ కానీ అన్నీ చాలా ముచ్చటగా అనిపించింది. ఇది వచ్చి క్లాక్ అనమాట, హెచ్ఎంటీ వాళ్ళది. ఈ పార్కులో ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఈ విగ్రహం కూడా చాలా ముచ్చటగా అనిపించింది నాకు. దీని డీటెయిల్స్ మాత్రం అడగద్దు, మర్చిపోయాను. సో ఇదంతా చూసుకుంటూ అలాగలాగా మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ మంచి ఫ్రెష్ ఎయిర్, చుట్టూ పచ్చని చెట్లు, ఒక మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చల్లటి వాతావరణం అన్నీ మాకు చాలా బాగా నచ్చినాయి. ఈ పూల మొక్కలను చూస్తున్నట్టయితే మనసుకి ఏదో తెలియని ఆనందం కలిగిస్తుంది. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ లాల్బాగ్ గార్డెన్స్కి విజిట్ చేయాల్సిందే, లేదంటే మీరు మిస్ అయినట్టు లెక్క. అండ్ చూసేద్దాం పదండి వీడియో. ఇక ఈ చెట్టును చూడడానికి చాలా చిన్న వయసు ఉన్న చెట్టులాగా అనిపిస్తుంది కదా మీకు, కానీ దీనికి చాలా ఏజ్ ఉందన్నమాట. అండ్ ఏదో ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఇది ప్రాణంతోనే ఉంది అని అనిపిస్తుంది. అండ్ రెండోది, దీనికి పూలు చూడండి,
ఎల్లో కలర్లో ఆ చెట్టుకి అందాన్ని తీసుకొచ్చాయి. ఇలాంటి వింతగొల్పే చెట్లు, తర్వాత వుడ్ కర్వింగ్స్, తర్వాత పాత వృక్షాలు ఇవన్నీ మనకి ఈ బొటానికల్ గార్డెన్లో అయితే మనకి సాక్షాత్కరిస్తాయి. సో మనం అవన్నీ చూసేద్దాము. సో ఈ వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ చాలా ముచ్చటగా ఉంటాయి. నెక్స్ట్ అలాగ ముందుకు వెళ్ళామంటే మనకి ఈ ఒక ఈవెంట్ జరిగే ఒక మండపం అయితే మనకి ఎదురుపడుతుంది. ఆ మండపం వచ్చి మనకి అన్ని రకాల పూలతోటి ఇక్కడ ఒక అలంకారం చేసి ఒక యాగంలాగా చేస్తారట. ఆ యాగం ఏంటి, ఆ విశేషాలు ఏంటి అని చెప్పి మనకు అక్కడ ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ అయితే వివరంగా చెప్తాడు. నేను నా మాటలో చెప్పడం కన్నా మీరు అక్కడికి విజిట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ మండపం. ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తారనమాట. ఆ పూలన్నిటినీ మధ్యలో ఉన్న దానికి అలంకరించి రకరకాల పూలతోటి అందంగా అలంకరించి చేస్తారంట. ఇది వరకు ఇక్కడ డైరెక్ట్గా చెట్లు పూల మొక్కలు ఉండేవట. పూల మొక్కలతోటి పూలు విరబూస్తాయి కదా, పూలు విరబూసినట్టు అప్పుడు ఈ ఈవెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఈవెంట్ అలా చేయటం లేదు. పూలన్నీ ప్లగ్ చేసుకొని వచ్చి వాటికి స్టిక్ చేసి అట్లాగా ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఆ మండపం అదంతా, వాటికి అన్నిటికీ పూలు అతికించి చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే కింద చిన్న చిన్న పాట్స్లో ఆ పూల మొక్కలు అవన్నీ కనిపిస్తాయి చూడండి ఇక్కడ. సో మేమైతే నెక్స్ట్ అక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, ఫస్ట్ గేటు. ఆ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అక్కడ ఈ కార్డ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆ ఈ కార్ట్ ఎక్కేసి సరదాగా మొత్తం గార్డెన్ మొత్తం అలా తిప్పి చూపిస్తారు మనకి. సో ఈ గార్డెన్లో ప్రతి ఒక్క చెట్టు గురించి అండ్ దాని ఏజ్ అండ్ దానికి ఏంటి ఆ విశిష్టత ఏంటి, ఆ చెట్లను ఎవరు నాటారు ఏంటి అనేది కూడా మనకి వివరంగా తెలియజెప్తారు. ప్రతి ఒక్క చెట్టుకి ఒక చారిత్రాత్మకమైన ఇది ఉందన్నమాట. అవి మేమైతే ఓకే దాని గురించి తెలుసుకునే దాంట్లో కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలం నాటి మామిడి చెట్టు కూడా మనకి ఈ టూరిస్ట్ గైడు ఈ కార్ట్లో ఈవీ కార్ట్లో వెళ్ళేటప్పుడు మనకి ఆపి ప్రతి దగ్గర ఇదిగో ఇది సో చెట్టు ఇది పలానా వాళ్ళు నాటారు, దీని ఎక్స్పాన్షన్ ఇలా నడిచింది అని చెప్పి ప్రతి ఒక్కటి మనకి వివరంగా చెప్తాడనమాట. సో మిస్ అవ్వద్దు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చి పీజియన్స్ సంబంధించిన ఒక షెల్టర్ అనమాట. అదిగో ఆయనే గైడ్ మనకి వివరంగా చెప్తాడు. సో ఈ పీజియన్స్ని ఒకప్పుడు మెసెంజర్స్ లాగా వాడేవాళ్ళంట. ఇక్కడ వాళ్ళు దీన్ని పీజియన్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు ముచ్చటగా. సో ఈ పీజియన్స్ తోటి మనకి అప్పట్లో రాజులు వర్తమానాలని పంపించేవాళ్ళు అనమాట. ఏదైనా మెసేజ్ ఉన్నా ఏదైనా అర్జెన్సీ ఉన్నా కానీ పంపించేవాళ్ళంట. సో అలాగే ప్రతి ఒక్క దగ్గరికి మనకి కార్ట్లోకి వెళ్ళి తీసుకెళ్తా ఆయన ఇప్పుడు అదే చెప్తా ఉన్నాడు. ఆ పీజియన్స్ని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, దానికి ఏంది విశిష్టత అనేది చెప్తా ఉంటాడు. అలా ఆపి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. సో walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah.
any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. మేము విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే ఈ బెంగళూరు ప్యాలెస్. సో ఈ బెంగళూరు ప్యాలెస్ దీని చరిత్ర ఏంటి అనేది మొత్తం మనకి ఎలా తెలుస్తుంది అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మొబైల్స్ ఇస్తారనమాట. ఆ మొబైల్స్లో దీనికి సంబంధించిన చరిత్ర మనకి ఒక పార్ట్స్గా ఉంటుంది. సో ఈ ఈ ఈ ప్యాలెస్లో మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు, తర్వాత వీటిలో ఉండే వాళ్ళు వాడిన ఫర్నిచర్ కావచ్చు, రాజకుటుంబాల యొక్క వే ఆఫ్ లివింగ్ స్టైల్ కావచ్చు, అన్ని ఫొటోస్ రూపంలో మనకి అక్కడ కనిపిస్తాయి. అండ్ అప్పట్లో హంట్ చేసి వాటి చర్మంతో తయారు చేసినటువంటి జంతువుల హెడ్స్ ఏవైతే వాళ్ళకి మౌంట్ చేసి ఉంటారో అవన్నీ మనకు కనిపిస్తాయి. అవి రియల్ యానిమల్స్ తోటి తయారు చేసినటివి. అండ్ ఫర్నిచరు, తర్వాత రాజకుటుంబాలు వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు, ఆ తర్వాత ఇంకా వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైలు మొత్తం ఈ మాల్లోకి వెళ్ళిన తర్వాత మనకు దర్శనం ఇస్తుందన్నమాట. చూడ్డానికి కూడా చాలా మనకు ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉంటుంది. రాజకుటుంబాలు అప్పట్లో ఎటువంటి జీవనశైలిని అవలంబించారనేది అక్కడ మనకి ఫొటోసు, తర్వాత వాళ్ళు ఆ చరిత్ర రూపంలో మనకి అక్కడ పొందుపరిచి ఉంటుంది, మీరు చూడొచ్చు. తర్వాత నాకు బెంగళూరులో బాగా నచ్చిన విశేషం ఏంటంటే ఈగల్స్. ఒకప్పుడు మాకు నెల్లూరులో కనిపించేవి, ఇప్పుడు కనిపించడం లేదు. బట్ బెంగళూరులో అయితే ఎటు చూసినా ఈ ఈగల్స్ అయితే చక్కర్లు కొడుతూ ఉంటాయి. నేనైతే వాటిని చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా అనమాట. ఎందుకంటే అక్కడ ఈ చెట్లని వాటిని వాతావరణాన్ని ఎక్కువగా పరిరక్షించడం వల్ల ఈ బర్డ్స్ అనేవి అక్కడ బాగా విరివిగా స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అది భలే నచ్చింది. అండ్ ఈ కోటకు బయట మీరు ఆ గ్రీన్గా చూసినట్టయితే ఆ చెట్లు అవి పెంచడం కూడా భలే ముచ్చట అనిపించింది నాకు. సో ఇంకా అలాగే మొత్తం నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఫస్ట్ టైం బెంగళూరు విజిట్ చేయడం. ఆ విజిటింగ్లో అన్నీ వాళ్ళ ఇంచు టు ఇంచు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్యాలెస్ని చూడండి మీరు. ఇప్పటికీ కూడా అప్పట్లో ఎలాగైతే ఉందో ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. దానికి ఎంత ఖర్చు పెడుతుంటారో ఒకసారి చూడండి. నాకైతే భలే వండరింగ్గా అనిపించింది. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight.
something I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect. ఈ ప్లేస్ని చూసారా, ఈ టవర్స్ని చూసారు కదా, ఈ టవర్స్ అండ్ ఈ బిల్డింగ్స్ ఏంటి అనేది మీరు గెస్ చేసినట్టయితే కామెంట్స్లో తెలియజేయండి. ఇది మన భారతదేశానికి సంబంధించిన ఒక ద్రోహికి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా నేను చెప్పింది అర్థమైనట్టయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చినట్టే ఉంటుంది. ప్లీజ్ లైక్.